హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ జాబ్స్ అయితే పడ్డాయి. అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చెప్తున్నాను, సిఎస్ఐఆర్ నుంచి వచ్చే ఈ పర్మనెంట్ జాబ్స్ చాలామందికి తెలియదు. అప్లై అయితే చేసుకోరు ఫ్రెండ్స్. ఇలాంటి అప్లై చేసుకుంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చే అన్ని పథకాలు స్కీమ్స్ మీకు ఎలిజిబుల్ అయితే అవుతాయి. అందుకే ప్రతి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే జాబ్స్ మిస్ అవ్వద్దు. ఏ స్టేట్ అయితే ఏముంది ఫ్రెండ్స్, అక్కడ కూడా క్వార్టర్స్ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఇస్తారు. అండ్ ఉమెన్స్కి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. కాబట్టి అన్ని సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 12th అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ జాబ్స్ అయితే పడుతున్నాయి. అప్లై అయితే చేసుకోండి. ఇది కొత్త నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఏంటో డీటెయిల్స్కి చూద్దాము. అండ్ వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి. అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా రకాల వాటిల్లో జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ఇవన్నీ యూస్ఫుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వస్తే అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేసేస్తూ ఉంటాము. ఇవి కూడా చెక్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అయితే ఉంటాయి తప్పకుండా. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే మీకు నోటిఫికేషన్ తెలుస్తాయి. మాకు చాలా చాలా సపోర్ట్గా ఉండి మీరు చేసే హెల్ప్ అయితే ఇది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్స్ చేయండి. చక్కగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. అండ్ చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్స్ని. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ కోడ్ నెంబర్ అయితే ఉన్నాయి. ఈ కోడ్ నెంబర్లు మీరు అప్లై చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ లెవెల్ 6 శాలరీ అయితే ఇస్తారు. అండ్ సెల్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బీఎస్సీ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో చేసి కాంబినేషన్లో ఉండాలి విత్ మినిమం 60%తో ఉండి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఇక్కడ చూపించిన దాంట్లో మీరు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంకా బీఎస్సీ కాకుండా ఎంఎస్సీ కెమికల్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఫ్రెండ్స్. అంటే బేసిక్గా అయితే బీఎస్సీ సరిపోతుంది. ఎవరైనా ఎంఎస్సీ చేస్తే మాత్రం వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. జాబ్ రిక్వైర్మెంట్ అయితే ఇవి చేయాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జాబ్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 3 అయితే ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ లెవెల్ 6 అయితే వస్తుంది. బీఎస్సీ ఈక్వివాలెంట్ లైఫ్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోమెడికల్ సైన్స్లో చేసి 60% నుండి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వీటిలో ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని, మాస్ స్పెక్ట్రోమీటర్, డిజిటల్ పీసీఆర్, మైక్రో అరే, ఫ్లోరిసెన్స్ మైక్రోస్కోప్, రెగ్యులర్ బయోకెమికల్ ఎసెస్, మాలిక్యులర్ టెక్నిక్స్ సచ్ as DNA, జెల్ ఎలక్ట్రోపోర్సిస్, ప్లాస్మిడ్ ఐసోలేషన్, బిఎల్, ఎస్పీఆర్, ఏవిఎఫ్ఎం, సో బ్లా 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 ఇక్కడ ఉన్నాయి చూడండి. అవన్నీ అయితే రావాలి. లేదా మీరు ఎంఎస్సీ చేసిన లైఫ్ సైన్స్లో, బయోటెక్నాలజీ వాటిల్లో ఇట్లాంటి మీరు సైన్స్కి సంబంధించిన ఎంఎస్సీ ఏం చేసినా ఎలిజిబుల్ అవుతారు. జాబ్ రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ కోడ్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ అయితే ఉంది. బీఎస్సీ బయాలజికల్ సైన్స్ చేసి విత్ మినిమం 60% ఉండాలి. లేదా ఎంఎస్సీ బయాలజికల్ సైన్స్ చేసిన ఎలిజిబుల్. ఇక్కడ ఏం జాబ్ రిక్వైర్మెంట్ ఇచ్చారు, టెక్నికల్ అసిస్టెంట్లోనే గ్రూప్ బి నాన్ గెస్టెడ్లో బీఎస్సీ బయోటెక్నాలజీ, టాక్సికాలజీ, ఫార్మకాలజీ చేసి ఉండాలి. ఎంఎస్సీఎల్ చేసిన ఓకే ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కోడ్కి ఎలిజిబుల్ అవుతారో ఆ కోడ్కి సంబంధించిన రాయాలి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలి విత్ మినిమం 60% మార్క్స్. ఎంఎస్సీ ఐటీ, ఇప్పుడు మీరు ఐటీ అప్లికేషన్స్, ఇన్స్టాలేషన్స్ అవన్నీ తెలిసినప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ టెక్నాలజీ కానీ డిప్లొమా చేసిన ఎలిజిబుల్. టెక్నికల్ అసిస్టెంట్లోనే గ్రూప్ బి నాన్ గెస్టెడ్లో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్లో 2 years కానీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కోర్స్ అనేది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్లోనే గ్రూప్ బి ఇంకొక పొజిషన్, డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఆర్ 2 years ఫుల్ టైమ్ డ్యూరేషన్లో మీరు లాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయి ఉండాలి. 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ కోడ్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉంది. వీళ్ళకి కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టెక్నీషియన్ పొజిషన్స్కి చూడండి ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ లేదా ఐటీఐ నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. దేంట్లో ఉండాలంటే మెకానిక్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ ట్రేడ్స్లో ఉండాలి. లేదా మీరు 10th స్టాండర్డ్ చేసి 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో మెకానిక్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ ట్రేడ్లో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. టెక్నీషియన్లోనే ఇంకొకటి ఎస్ఎస్సిలో ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానికల్ ట్రేడ్లో మీరు ఐటీఐ అన్న చేసి ఉండాలి, లేదా 2 years ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ట్రేడ్ అన్నా చేసి ఉండాలి, లేదా అందులో ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి దీనికి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అన్నా చేసి ఉండాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. నెక్స్ట్ కేటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ అయితే వచ్చేసి మీరు ఐటీఐ దాంట్లో అన్నా చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన దాంట్లో 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అన్నిటికీ లాస్ట్ డేట్ 31/3/2025 కల్లా అప్లై చేసుకోవాలి. అండ్ టెంటేటివ్ ఎగ్జామినేషన్, అడ్మిట్ కార్డు అన్నీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్, అండ్ February 24th రిలీజ్ అయింది. దీనికి అప్లై ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను చూడండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి స్క్రీన్డ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ పిలిచి దాని తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. పేపర్ 1 మెంటల్ అబిలిటీ, పేపర్ 2 అయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, పేపర్ 3 అయితే కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి నెగటివ్ మార్కింగ్స్ అయితే వచ్చేసి 1 నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఇది చూసుకుని మీరు ఎగ్జామ్ రాయాలి. టెక్నీషియన్కి అయితే ఎస్ఎస్సి 10th ఐటీఐ స్టాండర్డ్లో ఉంటాయి. అండ్ మెంటల్ ఎబిలిటీకి అయితే వచ్చేసి నెగటివ్ మార్కింగ్ లేదు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి టెక్నీషియన్కి. అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అయితే ఉంది, దీనికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఆల్ అదర్ కేటగిరీస్ 500 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇది కూడా ఆన్లైన్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు చెల్లించాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఒక చార్ట్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి క్లియర్గా. అండ్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చూద్దాము. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా మనీ పే చేయాలో కూడా ఈ విధంగా రూపంలో యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా, లేదంటే ఎవరైనా బెనిఫిషియరీ ఇప్పుడు బ్యాంక్కి పంపించే వాళ్ళు కావాలి కదా, వాళ్ళకి ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ నెంబర్ అయితే కావాలి కదా, అలాంటి వాళ్ళైతే వచ్చి ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఇట్లా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. ఇది కూడా ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు నేను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే హౌ టు అప్లై లింక్ కూడా ఉంది. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. ద కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్, హౌ టు అప్లై డాక్యుమెంట్స్ క్యాన్ బి డౌన్లోడెడ్ బై యాక్సెసింగ్ ద లింక్ అవైలబుల్ ఇన్ ద ఐసిఐ వెబ్సైట్ అని చెప్పేసి ఈ వెబ్సైట్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోమని అయితే క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. అప్లై లింక్ అని క్లిక్ చేయడం తోటి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసింది. ఇక్కడ హౌ టు అప్లై ఉంది, రిజిస్ట్రేషన్, హౌ టు అప్లై, ఫీ పేమెంట్ ప్రొసీజర్, రీసెంట్ యాక్టివేషన్ మెయిల్ ఇక్కడైతే ఉన్నాయి. రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, లాగిన్ ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఆన్లైన్, ఫీ పేమెంట్ ఆన్లైన్, ఆఫ్లైన్, అండ్ స్టెప్ 3 అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్, ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే డాక్యుమెంట్స్ డౌన్లోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి నేను రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోకి అయితే వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆన్లైన్కి వెళ్ళిన తోటి ఈ విధంగా అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తారో ఆ పొజిషన్ పక్కనే రిజిస్టర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ని పొజిషన్స్లో ఏ పొజిషన్కి అయితే ఉందో అది క్లిక్ చేయండి. సో నేనైతే టెక్నీషియన్కి అప్లై చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసుకున్నాను. సో నేను పోస్ట్ కోడ్ దీనికి అప్లై చేస్తున్నాను. సో ఏజ్ లిమిట్ 25 అయితే ఉంది. అండ్ ఎలిజిబుల్ పోస్ట్ కేటగిరీ యూఆర్లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ టైటిల్ అయితే వచ్చేసి మిస్టరా, మిస్సా, డాక్టరా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ జెండరు, మీ కేటగిరీ ఏంటి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నాయా, నో అని పెడుతున్నాను. ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకుని ఏం డిజబిలిటీ ఉందో మెన్షన్ చేయండి. ఆర్ యూ వర్కింగ్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారంటే నో అని క్లిక్ చేసుకున్నాను. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారైతే నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రం రాయండి. మీ ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే ఇచ్చేయండి. మొబైల్ నెంబరు, కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ పాస్వర్డ్ 10 ఇక్కడ పాస్వర్డ్ షెల్ బి రిక్వైర్డ్ టు ఫిల్లింగ్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు.
సో కంపల్సరీగా అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్, సింబల్స్ అయితే ఉండాలి. మళ్ళీ అదే ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని లాగిన్కి తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని కనపడుతుంది కదా రెడ్ కలర్లో. సో ఆ లాగిన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మెయిల్ ఐడికి కూడా వస్తుంది. వచ్చేసి మెయిల్ ఐడికి లింక్ అయితే వస్తుంది. ఫస్ట్ దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ పేజ్కి తీసుకొస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్షన్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నేను ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి, పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి అడ్రస్ అయితే ఉంటుంది. అడ్రస్లో మీరు సిటీ, పిన్ కోడ్, స్టేట్, పర్మనెంట్ అడ్రస్, ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. టిక్ కొట్టేసిన తర్వాత ఇలా కిందకు వచ్చినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ట్రేడ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఐటీఐ చేశారా, దానికి సంబంధించిన ఎస్ఎస్సి, 10th, దాని తర్వాత ఇంకా మీరు అదర్గా డిగ్రీలు, పీజీలు ఇంకేమైనా చేస్తే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి సో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి మీరు ఎంప్లాయ్గా ఎక్కడ పనిచేశారు, ఏ డిజిగ్నేషన్లో పనిచేశారు, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు పనిచేశారు, సో మీ దగ్గర కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఉందా, డాక్యుమెంట్ సపోర్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఉందా, క్లాస్ 10th, 12th సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, క్యాస్ట్ ఉందా, ఐటీఐయా, పీ రిసెప్ట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్, అదర్ డాక్యుమెంట్స్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచరు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే వచ్చేసి ఇవన్నీ ఉన్నాయంటే ఎస్ అయితే పెట్టండి. మీకు ఏది ఉంటే అది ఎస్ పెట్టండి. పీడబ్ల్యూడీ అయితే వచ్చేసి అవసరం లేదు కాబట్టి ఇక్కడ నో పెట్టండి. సో ఇలాంటివన్నీ ఇచ్చేసేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అంటే వచ్చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్లోకి వెళ్ళండి. సబ్మిట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్కి అయితే వస్తుంది. మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేయండి నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైతే ఫీ పేమెంట్ 500 రూపీస్ కట్టాలో వాళ్ళు ఫీ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫీ పేమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫీ అయితే పే చేసినట్లయితే మీకు అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.